శ్రీనివాస్ చౌదరి గారు, లెట్స్ మూవ్ ఆన్ టు శాండ్. అంటే ఉచిత ఇసుక విధానం వల్లనే నిల్వలు తగ్గిపోయాయనేది ఇక్కడేం ఆరోపణ కాదు. ఎందుకంటే నాకు గుర్తుంది, ఏ రోజైతే ఉచిత ఇసుక విధానాన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజే చాలా క్లియర్గా చెప్పారు, నెక్స్ట్ 3 months 1 lakh tons ఇసుక కావాలి మనకని చెప్పేసి. కాబట్టి మీరు టేకప్ చేసినప్పుడు 43 లక్షల టన్నులుంటే ఇప్పుడు ప్రస్తుతం 27 లక్షల టన్నులు మాత్రమే అవైలబిలిటీ ఉంది. కాబట్టి దీన్ని ఎలాగూ పరిష్కరించాలి అనుకున్నప్పుడు బ్యారేజీల దగ్గర ఇసుక పూడికని తీస్తే తప్ప ఈ గ్యాప్ ఫిల్ కాదు, అంటే ఈ కొరత 85 లక్షల టన్నులు 66 pointsలో లభ్యమవుతుంది. కాబట్టి నెక్స్ట్ మంత్ ఆ పూడికి తీస్తారని చెప్పేసి, అలాగే ఈ వరదలు అయిపోయిన తర్వాత October 15 నుంచి కూడా మిగిలిన ఏదైతే దాదాపు 2 కోట్ల టన్నుల వరకు ఇసుక లభ్యమవుతుందంట. అయితే దానికి చాలా నామ్స్ ఉన్నాయి, మరి సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి, అలాగే పర్యావరణానికి సంబంధించిన నామ్స్ ఉన్నాయి, అలాగే పర్మిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని ఇసుకనైతే కనుక ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. నిల్వలు తగ్గుతున్నాయి అనే దానికి మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ శ్రీనివాస్ గారు? అంటే ఏమన్నా ఎక్కువ శాతం తీసుకువెళ్ళిపోతున్నారా ఉచితంగా వస్తుందని చెప్పేసి, లేదంటే ఇది ఎప్పుడు సాధారణంగా జరిగేదేనా? సార్, ఇక్కడ రాష్ట్రంలో తెల్ల బంగారం అంటారు ఇసుకని. ఆల్మోస్ట్ ఆల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించి ఇది గ్రౌండ్ వాటర్ ఎఫెక్ట్ అవుతుంది, పర్యావరణం ఎఫెక్ట్ అవుతుందిన్నా కూడా వదలకుండా వేల టన్నులతో వేసి నిలువ చేసుకొని బయట రాష్ట్రాలకు అమ్ముకున్నారు గత ప్రభుత్వం. చివరికి మాకు వచ్చే కొద్ది మీరు చెప్పిన లెక్కలు బయటపడ్డాయి. సరే, ఇప్పుడు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ బాగుపడాలన్నా, బిల్డింగ్ మార్కర్స్ అంతా కూడా పుణ్యాలు చేసుకోవాలన్నా, ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేయాలన్నా కూడా కంపల్సరీ భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిగా ఉండేటువంటి ఇసుకని ఫ్రీ చేయడం కారణం అది. అయితే ఇసుక చాలదా, ఏం చేయాలన్నప్పుడు నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు. కొంత బీచ్ శాండ్ ని మొబిలైజేషన్ చేయాలని, కొంత మేరకు ర్యాక్ ద్వారా ఇప్పుడు కొన్ని హైదరాబాద్, బెంగళూరు సిటీలో పెద్ద ఇసుక వాడట్లేదండి, అదే ర్యాక్ శాండ్ వాడతారు. వీటి వల్ల ఉపయోగం ఉంటుందా అని కూడా సలహా తీసుకొని వాటిని కూడా మాక్సిమం ఒక తక్కువ ఖరీదులో పెట్టే చేద్దామని ఆలోచనతో కూడా అవుతున్నారు. మీరు అన్నట్టు దాదాపు 60 పాయింట్స్ 60 పాయింట్ల దగ్గర బ్యారేజ్ దగ్గర ఉన్న కింద స్థాయి ఉన్న ఇసుకలను కూడా మొబిలైజేషన్ కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నారు. టోటల్ గా ఏంటంటే రాష్ట్రంలో భవన నిర్మాణం అభివృద్ధి చెందాలి, రియల్ ఎస్టేట్ రంగం ముందుకెళ్ళాలి, అలాగే ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినవన్నీ ముందుకు తీసుకురావాలి, ఆల్రెడీ అమరావతిలో జరగాల్సిన కన్స్ట్రక్షన్ కూడా ఇసుక కావాలి. సో ఇవన్నిటికి కూడా ఏంటంటే అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుడు బాగుపడతాడు, ఆ వ్యాపారం చేసే వ్యాపారవేత్త బాగుపడతాడు, తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఆదాయ వనరులు పెరుగుతాయి, రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి, భవన నిర్మాణ కార్మికులు అద్భుతంగా పనిచేయడం వల్ల బిల్డింగ్ సేల్స్ పెరుగుతాయి, దానివల్ల ఇన్కమ్ సోర్సెస్ రాష్ట్రానికి వస్తుంది. సో ఇసుక చుట్టు పెట్టుకొని మనం ఆపడానికి లేదు. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే గవర్నమెంట్ పర్మిషన్స్ తోనే క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ నిల్వలు ఉన్నాయి వాటిని సీజ్ చేస్తూ, దాదాపు మా తెలిసి మా తిరుపతి, చిత్తూరు జిల్లా ప్రాంతంలో అయితే ఒక 100 ట్రాక్టర్లు ఇసుక ఒక తోపులు మామిడి తోపులు దాచిపెట్టారు. ఆయన కూడా మా ఎంఆర్ఓ వాళ్ళు పోయి పట్టుకున్నారు. ఇట్లా చాలా నిల్వలు ఉండే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, బయట పడుకుని ఉన్నాయి. వాటిని కూడా వెరిఫై చేస్తున్నాం. ఎంత మేరకు అయితే రికవర్ చేసి, ఎట్లా ఇంక వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ వర్షాల్లో కొంత వరదలు వానలు వచ్చిన తర్వాత, గోదావరి కృష్ణానగరం పోగిన తర్వాత కొంత ఇసుక ఆటోమేటిక్ గా కూల్ అవుతుంది. సో అంతవరకు మనం దీని ఆల్టర్నేటివ్ గా ఇసుక శాండ్ ని, అంటే బీచ్ శాండ్ ని, రాక్ శాండ్ ని ఆల్టర్నేటివ్ ఇవ్వాలనే ఆలోచనతో కూడా ఉన్నారు. అది టెక్నికల్ గా ఎంతవరకు సాధ్యమవుతుంది, ఇంజనీర్ సలహా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆల్రెడీ ర్యాక్ శాండ్ వాడుతున్న సిటీస్ ఉన్నాయి కాబట్టి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ రోడ్లకి, అలాగే కొన్ని రకాల ఇంటర్నల్ వర్క్స్ కి కంపల్సరీగా ర్యాక్స్ బాగా కొడతారు, రాళ్ళు బాగా కొడతారు. సో వేస్ట్ ఆఫ్ మెటీరియల్ ని ర్యాక్ శాండ్ గా మారుస్తున్నారు. ఇలా చేయటం అనేది కూడా ఒక సైంటిఫికల్ గా కొంత ఉపయోగం ఉంటుందని చెప్పి సలహా తీసుకున్నారు. ఏదేమైనా సరే ఇసుకని ఎన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా పేదవాడికి, ఇల్లు కట్టుకునే వాడికి భవన అందించాలని ఉద్దేశంతోనే పూర్తి స్థాయిలో ఎంఆర్ఓలు, లోకల్ గా సర్వేలు చేస్తున్నటువంటి ల్యాండ్ సర్వేస్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కడెక్కడ నిల్వలు ఉన్నాయి, ఎక్కడ తవ్వే అవకాశం, అంటే మరిగా పర్యావరణానికి మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఇసుక ఎలా వస్తుంది పైన సర్వే జరుగుతోంది. తొందరలో ఈ మంత్ ఆఖరిలోనే గవర్నమెంట్ రిజల్ట్ ఇచ్చి మళ్ళీ ఇసుకను పూల్ చేసి మళ్ళీ అందరికి కూడా ఫ్రీ సర్వీస్ చేయాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు సార్. దీని మీద అయితే ఒక టీం అయితే బాగా దాని మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళతో, అలాగే అంటే వాళ్ళతో టీం అయి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి. అలాగే ఎక్కడ ఎన్ని మీటర్ల వరకు తవ్వచ్చు ఇసుకని,
ఎక్కడ ఆ హద్దు దాటి వెళ్ళిపోయినారు, ఎక్కడ మనం బ్రేక్ చేయాలని కూడా కన్సల్ట్ స్కేనింగ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు హెల్ప్ తీసుకుంటున్నారు. మా ఏరియాలో కూడా అది జరుగుతా ఉంది. ఇప్పుడు మాకు తిరుపతి రెండు ప్రాంతాల్లో కొంచెం వరదలు రావడం వల్ల కొంత ఇసుక మళ్ళీ కూల్ అయింది, మళ్ళీ ముందుకు వస్తున్నాం. కాబట్టి అనేక రకాలుగా చూస్తున్నప్పుడు ఇసుకని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదు. ఇది తెల్ల బంగారంగా చేసి అమ్ముకున్న వాళ్ళని కూడా ఈరోజు ఏది ఇబ్బంది పడుతున్నా మీరు చూస్తున్నారు. కాబట్టి భవిష్యత్ పరిస్థితి అభివృద్ధి రాకూడదు. కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి ఇసుక అనేది ఒక మైండ్ రాయి. ఆ ఇసుకని మనం దాన్ని డిమాండ్ చేయకుండా, డిమాండింగ్ రాకుండా సర్ప్లస్ గా ఉండే విధంగా ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్. వీలైన తొందరలో మంచి రిజల్టే మీకు ప్రభుత్వం ముందు పెడతారనేసి మైన్స్ అండ్ జ్యువాలజీ వాళ్ళు కానీ కన్సల్ట్ రెవెన్యూ వాళ్ళు కానీ సర్వేలో రిపోర్ట్లు ఇచ్చారు. అది ఆల్రెడీ కన్సల్ట్ మినిస్టర్ కూడా వెళ్ళింది. ఈ నెలాఖరులో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత స్టాండ్ పూలింగ్ జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా చెప్తున్నాను సార్. ఓకే శ్రీనివాస్ గారు. కోటేశ్వర గారు, యాక్చువల్గా ఎప్పుడైతే ఇసుక విధానం అన్నప్పుడే ఆయనే చెప్పారు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, దాదాపుగా 1,00,000 టన్నులు అవసరం పడుతుంది ఇసుక అని చెప్పేసి. 1,00,000 కూడా సారీ, ఐఎమ్ రాంగ్, కోటి టన్నుల ఇసుక అవసరం పడుతుంది నెక్స్ట్ 3 months అని చెప్పేసాను. మనం కనుక ఫిగర్స్ చూస్తే 43 వీళ్ళు టేకప్ చేసినప్పుడు ఇప్పుడు 27, అంటే 16 లక్షల టన్నులు మాత్రమే 2 నెలల్లో ఇసుక తగ్గింది. అయితే ఇప్పుడు 27 మాత్రం ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం సరిపోదు. కాబట్టి ఛార్జెస్ కూడా పెరుగుతాయి ఇలాగే కంటిన్యూ అయితే. ఏదైతే ఈ పూడికి తీత కార్యక్రమాల్లో భాగంగా అవైలబిలిటీ తెచ్చుకుంటే ఆ 85 లక్షల టన్నులు కూడా ఛార్జెస్ కూడా, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా బలీయంగా తగ్గుతాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇదంతా రెగ్యులర్గా ప్రతి సీజన్లో జరిగేటటువంటి ఒక కార్యక్రమం, లేదంటే ఈ కొత్త ఇసుక పాలసీ ఫ్రీ అవ్వటం మూలంగా ఉన్న తరుగుదల అనేది ఫాస్ట్గా జరుగుతుందా సార్? ఇప్పుడు ఇసుక డిమాండ్ అనేటువంటిది ఆకస్మికంగా పెరిగేటువంటిది కాదు. అది నేచురల్ డిమాండ్, కన్స్ట్రక్షన్ కి అనుగుణంగానే ఉంటుంది తప్ప ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, మరొక రాష్ట్రం అయినా అది నేచురల్ డిమాండ్, అది పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏదో ఆకస్మికంగా అంత పెరుగుతుంది అనేటువంటిది కొంత అతిశయోక్తులు కూడా ఉన్నాయనేది నా అభిప్రాయం. రెండోది, పర్యావరణ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంక్షలు అనేటువంటివి మొత్తం దేశమంతటా ఉన్నాయి. పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఉంది, లేదా కర్ణాటకలో, అన్ని చోట్ల ఉంది. అందువల్ల దానికి ప్రత్యామ్నాయంగా ఇసుక బదులు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి ఏమిటనేటువంటిది పరిశోధనలు చేయాలి, ప్రయోగాలు చేయాలి, అవన్నీ కూడా చేయాలి. రెండోది, ఈ పూడిక తీత ద్వారా ఇసుక అనేటువంటిది అది వాళ్ళేదో కొత్తగా కనుగొన్నటువంటి ప్రత్యామ్నాయం కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ దానికి కూడా కొన్ని నామ్స్ ఉన్నాయి. అది కూడా కొన్ని సందర్భాల్లో మామూలుగా సహజమైనటువంటి, ఇప్పుడు ఇసుక తీసేదానికంటే అటువంటి డ్యాముల్లో ఇసుక తీయటం కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఏమైనప్పటికీ అవి కూడా పర్యావరణానికి దెబ్బ తగలకూడదు, డ్యాములైనా మరొకటైనా. అందువలన అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి దాన్ని రాజకీయ కోణం అనేటువంటిది కాకుండా, లేదా అతిశయోక్తులు అనేటువంటివి చెప్పడం కాకుండా సమస్యగా తీసుకురావాలి. ఇప్పుడు మన చౌదరి గారు చెప్తున్నారు, గతంలో ఇసుక దాచినటువంటి వాళ్ళు ఇంకా నిల్వలు కొన్ని ఉన్నాయన్నారు. నిల్వలు కొన్ని ఉన్నమాట వాస్తవం, ఉండే ఉంటాయి డెఫినెట్ గా. అవి ఇతర రాష్ట్రాలకు పోకుండా నిఘా వేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ విధంగా నిఘా వేసినప్పుడు అవి స్థానికంగానే వినియోగం కావాలి. అధిక రేట్లకు వేరే వాళ్ళకి అమ్ముతారా, లేకపోతే ఇంపోర్ట్ చేస్తారా అనేటువంటిది అది వేరే అంశమైన, ఇసుకను ఎవరు తినేది కదా, కన్స్ట్రక్షన్ గా వాడతారు. ఎవరు వాడినా, దొంగ నిల్వలు చేసుకున్న వాళ్ళైనా మరొకళ్ళైనా కానీ. అందుకని అది కూడా వినియోగంలోకి వస్తుంది. కాకపోతే నెల కాకపోతే 2 నెలల తర్వాత అయినా వస్తాయి. ఎంతకాలం దాస్తారు దొంగతనంగా దాచుకున్నటువంటి వాళ్ళు? అందువల్ల దీనికి సంబంధించి ఒక సరైనటువంటి సమగ్ర విధానాన్ని ప్రకటించకపోయేట్లయితే మళ్ళీ ఇది కూడా ఒక రాజకీయ పరమైనటువంటి వివాదంగా దారితీసినా ఆశ్చర్యం లేదు. అందుకని వాస్తవంగా డిమాండ్ ఎంత ఉంది, ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి, పూడిక తీర్పు ద్వారా ఎంత తీస్తారు ఏమిటి, అసలు ఏమి నిర్ణయం జరగకుండానే కొన్ని ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చి అవి అమలు చేసినట్టుగా చెప్పడం అనేటువంటిది కొంత అతిశయోక్తిగా ఉంటది. అందుకని ఏ ప్రాజెక్టు ఎంత తీయాలి, దానికి ఉన్నటువంటి పద్ధతులు ఏమిటి, సాంకేతిక పరమైనటువంటి అంశాలు ఏమిటి, వీటన్నింటినీ కూడా సమగ్రంగా చర్చించి చేయాలనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అయితే ఏమి చేసినప్పటికీ ఉచిత ఇసుక అన్నారు కనుక, సరే ఖర్చులు ఎట్లాగో భరించక తప్పదు. ఎవరైనా ఉచితం అంటే, ఫ్రీగా అంటే ఎవడో లారీ వాడు, ట్రాక్టర్ వాడు ఎవరు మనకు ఉచితంగా ఇవ్వరు, లేకపోతే పని చేయలేదు.
అందుకని ఆ ఖర్చులన్నీ ఉంటాయి. ఫెయిర్ గా ఉండాలి, సరసమైనటువంటి ధరలకి రావాలి, అందుబాటులో ఉండాలనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానికి ఏం చేస్తుంది ఏంటనేటువంటిది అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య. ఓకే, హేమ్ కుమార్ గారు, మీరు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి మీ అబ్జర్వేషన్ ఏంటి? 2 నెలల్లో ఈ హయాంలో అన్నిటికన్నా ముందు అనౌన్స్ చేసింది ఇదే ఉచిత ఇసుక విధానం. ఎందుకంటే అది ఇమ్మీడియట్ నీడ్ కాబట్టి సామాన్యుడి దగ్గర నుంచి అందరికీ కూడా, ఈవెన్ కమర్షియల్ కన్స్ట్రక్షన్ కట్టుకునే వాళ్ళ వరకు కూడా అవసరమే కాబట్టి దాని మీదే ఆ విధానాన్ని ముందే డిలే కాకుండా చెప్పడం జరిగింది. దాని ఎఫెక్ట్ ఏమైనా పడిందంటారా స్టాక్స్ మీద? ఖచ్చితంగా పడింది సార్. ఇప్పుడు గత ప్రభుత్వం ఏంటంటే అద్దుపద్దు లేకుండా ఎన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కోటి టన్నులు మనకు అవసరము అనేది ఆయన క్యాల్కులేషన్ చేసి చెప్పారు. గత ప్రభుత్వంలో ఎన్ని లక్షల టన్నులు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయో మన ఇందాక మా మిత్రుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు ఇప్పుడు కూడా మా తిరుపతి వరకు ఒక ఎగ్జాంపుల్ తిరుపతి చెప్పాలనుకుంటే కొన్ని టెప్పర్లు, కొన్ని ట్రాక్టర్లు, పోలీస్ స్టేషన్లు అవి ప్లేస్ సరిపోవట్లేదు. ఈ దొంగ రవాణా చేసే ట్రాక్టర్లన్నీ సీజ్ చేసి పెట్టున్నాం. ఇప్పటికే మా దాని మీద నిఘా వేసి ఎవరో ఎక్కడెక్కడ పర్మిషన్ లేకుండా గత ప్రభుత్వంలో దాచిపెట్టుకుని రాత్రుల్లో తోలేద్దామనేసి ఆశతోనో, లేదంటే వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేసి తోలేద్దామనేసి మనకు దాన్ని క్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మందే ప్రభుత్వం వస్తుంది అనే సెన్స్ ఆలోచనతో డంప్ చేసి పెట్టేశారు. శేఖర్ రెడ్డి అనే సెన్స్ రాష్ట్రం మొత్తం మీద ఆయనే తీసుకునింది ఇసుక మొత్తము, రిచులు మొత్తం టెండర్లు పాడుకునింది ఆయనకి. అప్పనంగా కట్టబెట్టారు. అది పాడుకునింది ఏం కాదు, అప్పనంగా ఆయన కట్టబెట్టారు. నిజంగా డంపులు ఎక్కడ ఉన్నాయో పట్టుకోవాలనుకుంటే పెద్ద కష్టం అంటారా? మీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది, అధికారులు ఉన్నారు. ఎందుకంటే సార్ మనము చేయాలంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరు అనేసి అన్నట్టు, గత ప్రభుత్వంలో ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేదు అన్నట్టు వాళ్ళు ఎక్కడెక్కడ దాచిపెట్టుకున్నారో ఎవరికీ తెలియదు. అలాంటి విషయాలు మేము ఈ రోజు ఇన్ని ట్రాక్టర్లు బయట వస్తుంది, పుట్టలో నుంచి పాములు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటి అన్యాయం చేసి పాములన్నీ బయటకు వస్తుంది. ఒక్కొక్క దాన్ని పక్కన పెట్టి మేము పట్టి పెడుతున్నాం. మీకు కావాలంటే ఎగ్జాంపుల్ రేపు కావాలన్నా మీరు నెక్స్ట్ డిబేట్ లో నేను ఫొటోస్ కూడా తెచ్చు, మీకు ఫొటోస్ తీసి చూపిస్తాను. నేను కావాలని మీకు పంపిస్తాను. నేను మీకు వాట్సాప్ లో కూడా ఎక్కడెక్కడ ఎన్ని ట్రాక్టర్లు ఎన్ని టిప్పర్లు సీజ్ చేయబడ్డాయో పక్క రాష్ట్రాలు. మీరు మా సరిహద్దుల్లో వచ్చి కర్ణాటక, తమిళనాడు మాకు సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి, తిరుపతి చుట్టుపక్కల. ఇక్కడ చుట్టుపక్కల చూసారంటే అవే టెప్పర్లు గిప్పర్లు మొత్తం పోలీస్ స్టేషన్లు పక్కన దానికి సీజ్ చేసి కూడా బండ్లని సీజ్ చేసి పెట్టారు. ఇదే విధంగా దీన్ని పర్యవేక్షిస్తున్నాం కాబట్టి అన్ని వెహికల్స్ దొంగ సరుకు కాబట్టి దాని పక్కన పర్మిషన్ లేకుండా దాన్ని తోలుతున్నారు కాబట్టి మేము సీజ్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకునేసి ప్రతి పేదవాడికి ఇల్లు కట్టడం అనేది ఒక కళ సార్. అది వాళ్ళకి అందరికి ద్రాక్షలాగా అయిపోతుంది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి రాగానే ప్రతి పేదోడి కళ నెరవేర్చాలనేసి ఉచిత ఇసుక అన్నాం. వచ్చి ఎంత తూకమైనా ఎంత ఉచితం అంటే మీరే వచ్చి తూకం పోండి అంటే ఎంత తూకం వెళ్ళిపోతారు సార్. గోతాలకు బ్యాగులు గిల్లు ఇన్ని ఎంత తెచ్చుకొని వెళ్ళిపోతారు. ఎవరు కావాలన్నా ఒక ఇల్లు కట్టాలంటే ఒక ట్రాక్టర్ లోనో లేదా టిప్పర్లోనో దాన్ని తెచ్చుకోవాల్సింది తప్పదు. అది మ్యాండేటరీ. దాంట్లో దీన్ని దాచిపెట్టేది తీసుపెట్టేది ఏం లేదు. అది దాని వల్ల షార్టేజ్ వచ్చిందిరా. గత ప్రభుత్వం అన్లిమిటెడ్ ఫుడ్ అనే సెన్స్ బకాసురుడు లాగా మింగేసిన దాని వల్ల ఈరోజు షార్టేజ్ వస్తుంది. అదే విధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా చెప్పింది, వర్షాలు నీటి కొరత వస్తుంది, ఎక్కువ లోడ్ వేసామనుకోండి, రిచ్లో ఇసుక ఎక్కువ లోడ్ వేసామనుకోండి మన వాటర్ స్కేర్స్ వస్తాయి. దాని వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొద్దిగా గొప్ప వర్షాలు పడుతున్నాయి కాబట్టి అంత వాటర్ స్కేర్స్ లేదు. మళ్ళీ రాబోయే ఎండాకాలంలో ఖచ్చితంగా ఈ వాటర్ స్కేర్స్ ఉంటాయి. ఆ రోజు ఎందుకంటే వాళ్ళు చెప్పారు మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ లిమిట్ దాటి కానీ తవ్వామంటే దాని ఎఫెక్ట్ రాబోయే తరాల మీద ఖచ్చితంగా ఉంటుంది. మన రాబోయే తరాలకి ప్రకృతి మనం ఏమన్నా ఆస్తులు ఏమైపోయినా ప్రకృతి నేచర్ ఇచ్చిందన్నా ఖచ్చితంగా ఇవ్వలేకపోతే ఇంకా మన అంతకంటే గాలి నీరు ఇలాంటివంతా మామూలు జనరల్ నేచర్ నుంచి వచ్చేది. ఇలాంటి వాటిని కూడా మనం కంటిన్యూ చేసి ఈ రోజు గతంలో మన ఇంట్లో పక్కన పోతుంటే బావిలో చేసుకుంటున్నాం సార్. మేము చిన్నప్పుడు బావిలో చూపులుతున్నాం లేదా బిందుతనం ముంచుకొని పోతున్నాం. ఈ రోజు వాటర్ బాటిల్ పెట్టి కొంటున్నాం, 20 రూపాయలు ఒక బాటిల్ కొంటున్నాం అంటే పరిస్థితి ఎంతవరకు? అంత డిమాండ్ రాబట్టే కదా ఈ భూములు ఈ దందాలు చేసే దందాలు. ఏ రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు లేదు. గత ప్రభుత్వంలో ఎప్పుడు ఎత్తుకున్నా కూడా నేను పదే గత ప్రభుత్వం ఉండడం వల్ల మీకు కూడా కొద్దిగా ఇబ్బంది ఏమని, గత ప్రభుత్వం ఎవరు తప్పు చేసినా తప్పే, దాంట్లో డౌటే లేదు. కానీ గత ప్రభుత్వం అన్లిమిటెడ్ గా చేసింది. ఎక్కడ కానీ మనోడే అనే చిన్న
విచ్చలవిడితనం చేసేసి ఎవడెవడికి వాళ్ళకి ఏదైతే కార్యకర్తలు కానీ నాయకులు ఉన్నారో వాళ్ళ సోర్సింగ్ మనీ సోర్సింగ్ ఎట్లా ఈ రోజు మేము మా ప్రభుత్వం వచ్చిందనేసరి మేము 2 నెలలు అయిందని మా ప్రభుత్వం వచ్చి కనీసం ఏదైనా నామినేటెడ్ పోస్ట్ వేస్తారు. మేము కూడా ఏదో కష్టపడ్డాం కదా, 5 ఏళ్ళు మేము ఎంత ఎక్కడెక్కడ ఇబ్బందులు పడ్డాము. కేసులు ఉన్నాయి, ఈ రోజు కూడా నా పేరు కేసులు ఉన్నాయి, మేము కోర్టులు తిరుగుతున్నాము, ఎక్కడ అదన్నీ ఉన్నాయి కదా, మాకు ఏదో ఉంటది. కానీ దాని మీద ఆలోచన మా నాయకులు అయితే ఎవరైతే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మా కూటమి ప్రభుత్వం బీజేపీ కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఫస్ట్ రాష్ట్రాన్ని గాడిలో పెడతాము, గత ప్రభుత్వం చేసిన తప్పులని రాష్ట్రాన్ని గాడిలో పెడతాం, మీ గాడికి పోవు, మీ నామినేట్ మేము కూడా ఆశిస్తాం కదా, ఎక్కడికి పోవు అనే సెన్స్. అందుకనే సార్ మీరు కూడా సహకరించండి మీ నాయకులకి నామినేటెడ్ పోస్టులు అని చెప్పేసి. ఓకే, ఒక అప్లికేషన్ పెట్టుకుంటాం తప్పలేదు, కానీ భీష్మించి కూర్చోకండి, వాళ్ళకి సహకరించండి. వాళ్ళు ఎలాగైతే మీరంటే మీరు కాదు, నేను అనేది మీరంటే మీరని కాదు, మీ జనసేనలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో, లేదంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు, లేదంటే కనుక బీజేపీలో ఉన్న వాళ్ళకి. సరే ఓకే సార్, మనకు సమయం ఎక్కువ లేదు. మేము సహకరిస్తున్నాం కాబట్టి గతంలో ఏ ప్రభుత్వం వేసుకోండి, కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే ఫస్ట్ మన వాళ్ళు కూడా ఉండాలి, వాళ్ళకి బెటర్ ఫస్ట్ మన తర్వాత చూసుకుంటామని చెప్తున్నారు. అదే చంద్రన ఏడా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా జోలికి వెళ్ళకండి. ఏ పార్టీకి ఆ పార్టీలో ఆ స్థాయిలో ఉంటానే ఉంటాయి. ఈవెన్ టీడీపీ కూడా ఏమి అతీతమైనటువంటి పార్టీ కాదు. అది ఓన్లీ కమ్యూనిస్ట్. ఒక్క నిమిషం సార్, అది ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీల్లోనే కనబడుతుంది, సాధ్యపడుతుంది. ఈ పార్టీలన్నీ కమ్యూనిస్ట్ పార్టీలు కాదు కాబట్టి ఎంతో కొంత స్థాయిలో ఇవన్నీ కూడా లాబింగ్లు జరుగుతూనే ఉంటాయి. తులసిరెడ్డి గారు లేదండి, అది ఉన్న వాస్తవం. అది పదవులతో సంబంధం లేకుండా రాజకీయాలు చేసే పార్టీలు ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీలే. మీ ఇప్పుడున్నటువంటి పార్టీలన్నీ కూడా, మిగిలిన పార్టీలన్నీ కూడా మామూలుగా రాజకీయాలు చేసే పార్టీ. రైట్, నేను వాటి జోలికి వెళ్తలేదు. నేను అందు గురించి వాళ్ళ అవకాశం ఉన్న ఈ స్థాయిలో ఉండదులేండి. ఒక్క నిమిషం కంక్లూడ్ చేద్దాం. తులసిరెడ్డి గారు ప్లీజ్. శాండ్ గురించే చెప్తాను. ఇసుకే బంగారమాయర అనేది జగన్ పాలనలో, ఇసుకే ప్లాటినం ఆయర అనేది టీడీపీ పాలనలో. అంటే ఆవురు ఆకలితో ఉన్నారు టీడీపీ వాళ్ళు. వాళ్ళు 5 ఏళ్లలో చేసిన పని వీళ్ళు 50 రోజుల్లోనే చేసిస్తున్నారు. గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడు వచ్చినట్టు టైప్ తయారైపోయింది. విచ్చలవిడిగా గవర్నమెంట్ స్టాక్ పాయింట్స్ ఏమో ఖాళీ, టీడీపీ నాయకుల స్టాక్ పాయింట్స్ ఫుల్ గా ఉన్నాయి. ఈ స్టాక్ పాయింట్ పోయి అడిగిపోయింది అనమాట. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు కడపలో గతంలో జగన్ పాలనలో ఒక లారీ వచ్చేసి 12,000 13,000 వచ్చేది. ఇప్పుడు 15,000 నుంచి 20,000 వరకు, అది కూడా దొరకడం లేదు. కాబట్టి బెంగళూరుకి గతంలో వచ్చేసి ఈ పులినెల ప్రాంతం నుండి రోజుకు వచ్చేసి ఒక 150 లారీలు 200 లారీలు పోతే ఇప్పుడు 1000 లారీలు పైన పోతున్నాయి. బెంగళూరులో వచ్చేసి 40,000 50,000 లారీ. మీరు చెప్పిన దాన్ని నేనేం కాదంటలేదు, కానీ ఆ స్థాయిలో గనక జరుగుంటే నేననేది 43 లక్షల టన్నుల నుంచి 27 లక్షల టన్నులు, ప్రస్తుతం 16 లక్షల టన్నులే కదా సార్. 60 రోజుల్లో 16 లక్షల టన్నులు అంటే మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం కోటి. అది స్టాక్ పాయింట్ సంబంధించి రీచ్లు కాకుండా, రీచ్లకు అనౌన్స్ అయిన వంకలు ఏర్ల నుండి నదుల నుండి రోజు పర్యావరణ ఇబ్బంది కలిగిస్తూ తీసుకుపోతున్నారు. ఈవెన్ స్టాక్ పాయింట్సే కాదు, వచ్చేసి మా ఊరి దగ్గర పాపాగ్ని నది ఉంది. పాపాగ్ని నది నుండి రోజు వచ్చేసి కొన్ని టిప్పర్లు లారీలు పోతున్నాయి. అది రీచ్ కూడా లేదు. రీచ్ లేని సార్నే తీసుకుపోతున్నారు టీడీపీ నాయకులు పోటీలు పడి. వాడు 10 తీసుకున్నాను, ఈ రోజు నేను 20 తీసుకుపోతా. కాబట్టి ఇది విచ్చలవిడైపోయింది, వచ్చేసి పేరుకే ఉంచింది తప్ప ఇది ఇసుక సూపర్ మాఫియా అయిపోయింది వచ్చేసి టీడీపీ హయాంలో. గతంలో వచ్చేసి మాఫియా సూపర్ మాఫియా. ఒక్క నిమిషం హేమకుమార్ గారు, ఒక్క నిమిషం హేమకుమార్ గారు. చంద్రబాబు నాయుడు గారికి దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పిన దానికి సంబంధించి ఎంతో కొంత ఇన్పుట్స్ ఉండబట్టే ఆయన ప్రతిసారి కూడా ఇసుక విషయంలో ఇన్వాల్వ్ కావద్దు అని ప్రతిసారి వార్నింగ్ ఇస్తున్నారంటే ఆల్రెడీ స్టార్ట్ అయిందని అక్కడ అర్థమవుతుంది.
ఎక్కడ స్టార్ట్ అయింది లేదు సార్. మీరు కావాలంటే ఎక్కడ చూపించండి ఒకటి ఎవిడెన్స్. మీరు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో పోల్చుకుని ఏమంటున్నానంటే కార్యకర్తలు కానీ చంద్రబాబు నాయుడు ఇల్మాలైన దాఖలాలు అయితే లేవు. 1, 2 అది కూడా మీరు ఏదైనా నాకైతే ఖచ్చితంగా మా నోటీస్ అయితే లేదు. కానీ మేము ఇన్ని లారీలు ఇన్ని ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నామంటే ఒక్క నిమిషం హేమకుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారే స్పందించడం ఇది వెంటనే రెస్పాండ్ కావట్లేదు. మీరు ఒక్క నిమిషం ఆగండి. 4 రోజుల క్రితం టీడీపీ నాయకులు ఎవరు ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చెప్పిండు, ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇసుక విషయంలో బాబు ఇన్వాల్వ్ కాకంటారా, ఆల్రెడీ నా దగ్గర 20 పేర్లు ఉన్నాయి అని చెప్పేసి. ఎవరు ఆయన? కాంగ్రెస్ నాయకులే కదా, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. మరి ఇప్పుడేమంటారు? కాంగ్రెస్ నాయకులు కాదు. కాంగ్రెస్ కాదు సార్, నేను టీడీపీ. సారీ సురేష్ గారు సార్, నిజంగా ఇసుక విషయంలో అంత భారీ ఎత్తున అవినీతి జరగట్లేదు. తులసిరెడ్డి గారు చెప్పిందంటూ అబద్ధం నేను చెప్పట్లేదు. కొంతమేర మొదట్లో తప్పు చేసినారు. ఇప్పుడు పోలీసులు మా యొక్క యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కూడా చాలా వరకు 99% సీజ్ చేశారు. మొదట్లో ఆవేశంలో ప్రభుత్వం మాట వెంటనే ఏదో చేసేద్దామని ఆకలితో పోయింది వాస్తవమే. తులసిరెడ్డి గారు చెప్పిన పాయింట్ నేను ఎక్కువ ఇస్తా. కానీ ఇప్పుడు ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలా తీవ్రంగా శిక్షిస్తున్నారు. నాకు తెలిసి మా తిరుపతి చుట్టుపక్కల 500 దాకా సీజ్ చేశారు. మీరు కాబట్టి విజువల్స్ కూడా తీసుకోకండి. అంత దుర్మార్గంగా ఖచ్చితంగా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతా ఉంది. మొదట్లో జరిగింది తప్పే, అబద్ధం కాదు. ఎందుకంటే ఆవేశంలో చేశారు. ఇప్పుడు దొంగ సీజ్ చేసిన తర్వాత మళ్ళా మా చుట్టూ తిరుగుతున్నారు. సో ఇసుకను మాత్రం దొంగలిస్తే బాబు గారు కాదు కదా, ప్రభుత్వం కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఒట్టమి చాలా సీరియస్ గా ఉంది సార్. దయచేసి మీ తులసిరెడ్డి గారికి కానీ మీకు కూడా మీరు దయచేసి రిక్వెస్ట్ ఒకటి, ఎక్కడ తప్పు జరిగితే ఇమీడియట్ గా చెప్పండి. గవర్నమెంట్ ఇమీడియట్ రియాక్ట్ అవుతుంది. మిమ్మల్ని ప్రశ్నించమని అడుగుతున్నాను, మీరు సూచనలు చేయమని అడుగుతున్నాను. మా ప్రభుత్వం ఉన్న గొప్పతనం మంచితనం కూడా చెప్తున్నాను. దయచేసి మీరు సత్సూచనలు తీసుకుంటాం, సూచనలు పాటిస్తాం. ప్రభుత్వాన్ని అడుగుతాం. అదే ఇక్కడ ప్రాబ్లం. ప్రతిసారి కూడా ప్రభుత్వం ఒక సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి పథకాలని ఆ పార్టీకి సంబంధించిన, ప్రభుత్వంలో ఉన్న ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అర్థం చేసుకోకుండా సహకరించకపోవడం మూలంగానే ప్రతి 5 సంవత్సరాలకి కూడా ఇటువంటి హార్డ్షిప్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అల్టిమేట్గా స్టేట్ పే చేయాల్సి వస్తుంది. రైట్, ఎనీవే థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ తులసిరెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, హేమకుమార్ గారు, అలాగే కోటేశ్వరరావు గారు. ఇది ఇవాల్టి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.